జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో చూసుకున్నట్టయితే నాలాల పూడికతీత అనేది సమ్మర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చాలా మట్టుకు కూడా వర్షాకాలం వచ్చిన వెంటనే దాంట్లో పేరుకుపోయిన చెత్త వల్ల కావచ్చు, కొన్ని సామాన్లు అలా వేయడం వల్ల కూడా సమీపంలోని కాలనీలు కావచ్చు, అలాగే స్లమ్ ఏరియాస్ కూడా అన్ని కూడా ముప్పు గురైన సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. సెక్రటేరియట్ ముందుగా కావచ్చు, అలాగే అసెంబ్లీ ముందుగా బోట్లో వేసుకొని వెళ్లే పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం మనం ఇదే అంశం పైన మనము కొన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏదైతే జలమండలి ఆఫీస్ కావచ్చు, విశ్వేశ్వరయ్య భవన్ పక్కనే ఉండడం జరిగింది. ఇక్కడ పెద్ద నాలా అయితే ఉండడం జరిగింది, ఎందుకంటే హుసేన్ సాగర్కి కనెక్షన్ ఉన్న నాలా. మరి దీంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. నాలాలు అంటే ఇది మే నెల, అంటే సమ్మర్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ జూన్ వచ్చింది అని అంటే కూడా వాటర్ అంతా కూడా ఫ్రీగా ఫ్లో కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇది నాలానా లేకపోతే ఏంది అనేది కూడా మీరే విజువల్స్లో చూసుకోవచ్చు. థర్మకోల్ షీట్స్ కావచ్చు, పరుపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో గతం నుంచి బీఆర్ఎస్ హయాం నుంచి కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు చెప్తున్నప్పటికీ కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది కూడా కనబడడం జరుగుతుంది. అలాగే మనం దీనికి సంబంధించి ఏదైతే కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది, అలాగే మెష్ను కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మెష్ అనేది ఏ విధంగా ఉందో చూడొచ్చు. దీని మెష్ అనేది కూడా సగానికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది కూడా పూర్తి స్థాయిలో అటు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా వెళ్ళకుండా మొత్తం కూడా ఇక్కడనే స్టాగ్నేట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే అటు బంజారా హిల్స్ ప్రాంతం నుంచి కావచ్చు, ఇటు డైరెక్ట్గా హుసేన్ సాగర్లోకి వెళ్ళే ఈ ఏదైతే డ్రైన్ ఉండడం జరిగిందో పూర్తి స్థాయిలో అట్లా మనం అక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ పైప్లలో చూస్తే డైరెక్ట్గా ఇందులోకే వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ కావచ్చు, అన్ని వాటర్లు కూడా ఇళ్ళకే పైపులన్నిటి కూడా ఇళ్ళకే వదిలిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా చూసుకున్నట్టయితే ఆ రెండు పైపులు మొత్తం ఓకే, పైపులు అనేవి అన్ని ఇందులోకి డ్రైనేజ్ కావచ్చు, మొత్తం స్టామ్ వాటర్ అంతా కూడా ఇళ్ళకే వచ్చినప్పటికీ కూడా సమ్మర్లో కంప్లీట్ చేయాల్సిన ఈ డీసిల్టింగ్ వర్క్ అంతా కూడా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కావలేదు అనే దానికి ఖైరతాబాద్ చౌరస్తాలోనే ఈ నాలానే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఇంజనీర్స్ భవన్, ఇది పక్కనే ఇంజనీర్స్ భవన్ అంటాం. దీన్నే ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడనే సమావేశాలు పెట్టుకుంటారు. మరి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు, అలాగే ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన కాంట్రాక్టర్ ఏం చేస్తున్నట్టు కూడా మనకుంది. దాదాపుగా 850 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలన్నిటి కూడా ఉండడం జరిగింది. కంప్లీట్గా ఏదైతే ఈ నాలాలు డీసిల్టింగ్ అనేది కూడా సమ్మర్లో మ్యాక్సిమం సమ్మర్ అంతా కంప్లీట్ చేసి ఏదైతే వర్షాకాలానికి ఇవన్నీ కూడా డీసిల్టింగ్ కంప్లీట్ చేసి వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యే రీతిలో, అంటే ఎగువ నుంచి స్లోప్కి వెళ్ళే విధంగా కూడా ఇదంతా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూస్తే అర్థమైపోతుంది. రోజు మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, అందరూ ఇదే ప్రాంతం నుంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇట్లాంటి ప్రాంతంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, అంటే రేపు వర్షం వచ్చి ఇదంతా కూడా కాలనీ మునిగిపోతే బాధ్యులు ఎవరు? అంటే జిహెచ్ఎంసీని అంటారా, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఇలా చెత్తని వేసిన వారిని అంటారా? అలాగే లేకపోతే మరి ఇంజనీర్లు ఏం పని చేస్తున్నట్టు కూడా క్వశ్చన్ మార్క్ అనేది కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సమ్మర్లో కంప్లీట్ చేయాల్సిన డీసిల్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయలేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మెష్ కావచ్చు, ఇదంతా కూడా తీసేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేదు అనడానికి కూడా నిదర్శనంగానే కనబడుతుంది. ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, అంటే రేపు ఇక్కడ సమీపంలో ఉన్న, అంటే గతంలో చాలా మట్టుకు కూడా ఈ వాటర్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే చింతల్ బస్సు నుంచి ప్రాంతానికి చాలా మట్టుకు వాటర్ వచ్చింది, మునిగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తే మాత్రం కంపల్సరీ మునుగుతుంది. అప్పుడు మళ్ళీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న రీతిన మరోసారి పరిస్థితి తలెత్తుతుంది. సో ఇప్పటి వరకు మేజర్ నాలాల్లో అన్నిటికి కూడా డీసిల్టింగ్ అంతా వర్క్ కంప్లీట్ చేసి ఏదైతే వర్షాకాలానికి అనువుగా ఉండే విధంగా వాటర్ అంతా ఫ్రీగా పోయే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా డీసిల్టింగ్ వర్క్ అనేది కావడం లేదు. కొన్ని చోట్ల అయినప్పటికీ కూడా గుట్టలుగా ఇక్కడ ఏదైతే సిల్ట్ అనేది కూడా పోయడం జరుగుతుంది. ఏమన్నా అంటే జవహర్లాల్ డంపింగ్ యార్డ్కి ఈ సిల్ట్ను తీసుకుపోనివ్వడం లేదు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ కొంతమంది అధికారులు ఏమో అదంతా కూడా ఎండిన తర్వాత తీసుకుపోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. కానీ మరి కాంట్రాక్టరా లేకపోతే ఇంజనీర్లు ఎవరికి లబ్ధి చేకూరుతుంది? కంపల్సరీ మరి డీసిల్టింగ్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలను కంపల్సరీగా డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారానే వాళ్ళకి బిల్లులు చెల్లిస్తారు. కానీ అలా చేయకపోవడం వల్ల ఇక్కడే ఆ వాటర్ ఏదైతే సిల్ట్ ఉండడం కావచ్చు, ఆ సిల్ట్ మళ్ళీ వర్షానికి కావచ్చు, బండ్లు వెళ్ళినప్పుడు కావచ్చు, మళ్ళీ అందులోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో మొత్తానికి ఈ సిల్ట్ తీయకపోవడం కావచ్చు, అలాగే సిల్ట్ తీసిన తర్వాత కూడా అదే ప్రాంతంలో వేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. దోమలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ వాటర్ కొన్ని చోట్ల వర్షం కురిసినప్పుడు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో మొత్తానికి ఇప్పటికైనా అధికారులు ఎక్కడెక్కడైతే డీసిల్టింగ్ వర్క్ కంప్లీట్ కాలేదో
ఇలాగే పరుపులు కావచ్చు, ఏదైతే బెడ్లను ఇలా నాలాలో వేయడం జరిగిందో మన విజువల్స్లో చూసినవి మనం చెప్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఇప్పటికైనా జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, సంబంధిత శానిటేషన్ కావచ్చు, అలాగే వీళ్ళు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్ మీ ఇంజనీర్ భవన్ పక్కనే ఎక్కడైతే ఇంజనీర్స్ డే ఏదైతే మీరు జరుపుకోవడం జరుగుతుందో ఆ పక్కనే ఈ నాలా ఉంది. ఈ నాలాని ఇప్పటికైనా చూడండి. మరి ఈ పరిస్థితి రాకుండా రేపు ఈ ప్రాంతం అంతా మునిగిపోకుండా చూడాల్సిన అధికారులు మాత్రం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ ముంపు గురైతే మాత్రం జిహెచ్ఎంసీ బాధ్యత వహించాలని కూడా చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి.